వెల్కమ్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈరోజు నేను ఈ వీడియోలో నోట్లో వేసుకుంటేనే కరిగిపోయే పొంగల్ చూపిస్తాను. ఇవి ముందుగా మనం బియ్యము అంటే రైస్ అండ్ పెసరబ్యాలని మనం సోక్ చేసుకోవాలి. సో ఈ కప్కి తీసుకున్నాము. సో 3/4 కప్ రైస్ అయితే ఇంకో 1 పార్ట్ పెసరబ్యాలు తీసుకున్నాము. సో 1 అవర్ ముందే సోక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకోండి. సో 3 స్పూన్స్ ఆయిల్ అయితే 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. జీరా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆవాలు యాడ్ చేసుకోండి. మీ స్పైస్ బట్టి చిల్లీస్ యాడ్ చేసుకోండి. క్యాష్యూస్ కొన్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొన్ని పెప్పర్ యాడ్ చేసుకోండి. బ్లాక్ పెప్పర్, మిరియాలు. ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అనేది బాగా మగ్గాలి. కొంచెం యాడ్ చేసుకోండి. అనేది ఇలా కలర్ చేంజ్ అవ్వాలి, అంటే ఒక గోల్డెన్ బ్రౌన్ రావాలి. సోక్ చేసుకున్న బియ్యం అండ్ పెసరబ్యాలని యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇది కొంచెంసేపు రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. 2 మినిట్స్ రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ 1 కప్కి 1 కప్ రైస్ అండ్ పెసరబ్యాళ్ళకి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటాం. సో 1 కప్ రైస్ అండ్ పెసరబ్యాళ్ళు అయితే 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1:4 రేషియోలో యాడ్ చేస్తాము. 3rd కప్ అండ్ 4th కప్ బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మనం కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, స్మాల్ స్పూన్ జీరా, రోస్టెడ్ జీరా పౌడర్ మిక్స్ చేసుకోండి. వాటర్ ఇవన్నీ యాడ్ చేశాక సాల్ట్ చెక్ చేసుకోండి. వాటర్ అన్నీ యాడ్ చేశాక ఇప్పుడు లిడ్ పెట్టేసుకోండి. 3 to 4 విజిల్స్ రావాలి. సో గాయస్ ఒక 4 విజిల్స్ తర్వాత చెక్ చేసుకోండి ప్రెషర్ అంతా వెళ్ళాక. సో సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ. సో మీకు కొంచెం వాటరీగా అట్లా అనిపిస్తే ఇంకో 2 మినిట్స్ అట్లా కుక్ చేసుకోండి అంతే. ఇప్పుడైతే మేము స్టవ్ అనేది ఆఫ్ చేసేసాం. సో అంతే గాయస్, టేస్ట్ అండ్ డెలిషియస్ పొంగల్. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయి పొంగల్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగానే తినండి, చాలా బాగుంటుంది. సో దీని కాంబినేషన్ సాంబార్తో తింటారు, చట్నీ అండ్ ఉద్దివడతో కూడా తింటారు. కొంచెం గీ యాడ్ చేసుకోండి. సో అంతే గాయస్, మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొంచెం ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది చల్లగా అయ్యాక థిక్ అయిపోతుంది. సో కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. సో ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. గాయస్ ఇది మనం ప్రిపేర్ చేసుకున్న పొంగల్, చట్నీ అండ్ మిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.